రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. దీంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ప్రత్యేక వసతులు కల్పించినట్టుగా జిల్లా వైద్యాధికారి రజత్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారి రజత్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. దాదాపు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీలకు పైగే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య అధికారులు రజిత గారు అయితే మనతో ఉన్నారు. వారికి సంబంధించి ఈ వేసవికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆ జిల్లా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే, చెప్పండి. పెరుగుతున్న వేసవి నేపథ్యంలో ఏప్రిల్ మాసంలోనే ఇంత ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు రాబోయే మే నెలలో ఇంకా పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో జిల్లా డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనము ఇప్పుడున్న పరిస్థితిలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా అవసరం అంటే ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే తప్పించి బయటకి రాకూడదు. రావాలనుకుంటే బిఫోర్ 11 లేదంటే 4 తర్వాత, ఒకవేళ లేదా వచ్చినట్టయితే వెళ్ళాల్సి వస్తే ఎండలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా మనకు తగినంత వాటర్ బాటిల్ అని ఇంకేదైనా మనకి చల్లగా ఉండే గొడుగు, తల టోపీలు లాంటివి వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంటే ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు? మనకు సమ్మర్ ప్రిపేర్నెస్లో భాగంగా మనము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సి, కమ్యూనిటీలో అన్నిటిలో కూడా మనము ప్రత్యేకంగా స్పెషల్ వార్డ్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. దాంట్లో కూలర్స్, ఫ్యాన్స్ అని తగినన్ని మెడిసిన్, ఐవి ఫ్లూయిడ్స్, జింక్, ఓఆర్ఎస్ లాంటివి తగినన్ని కూడా అవైలబుల్గా ఉన్నవి. అండ్ మనకు ఎమర్జెన్సీ టీమ్ కూడా రెడీ చేయడం జరిగిందండి. వాళ్ళు ఎక్కడైనా ఎమర్జెన్సీ ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయిపోయి పేషెంట్ని వాళ్ళని షిఫ్ట్ చేయడము, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అటువంటి అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని వడదెబ్బ కేసులు నమోదయ్యాయి? ఇప్పుడు ఒకవేళ వడదెబ్బ కేసులు వచ్చే పేషెంట్లకు ఎలాంటి సదుపాయాలు సమకూరుస్తున్నారు? ఇప్పటి వరకైతే ఏమీ నమోదు అవ్వలేదండి మన దగ్గర. లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ఏమీ అవ్వలేదు. వడదెబ్బతో వచ్చిన కేసెస్ కూడా ఏమీ పర్టికులర్గా అయితే రికార్డ్ అవ్వలేదు మన దగ్గర. వచ్చినట్టయితే తగినన్ని జాగ్రత్తలు, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మన హాస్పిటల్లో ఉన్నావండి. మెయిన్గా వడదెబ్బకి ఉండే లక్షణాలు ఏముంటాయంటే హై టెంపరేచర్, మోర్ దాన్ 104 డిగ్రీస్ టెంపరేచర్, డీహైడ్రేటెడ్ అయిపోవడం బాడీ, కొన్నిసార్లు పేషెంట్ అన్కాన్షియస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ లక్షణాలను బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో మరిన్ని భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎండల సందర్భంగా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.